స్థానికేతరుల్ని తరిమికొట్టి కష్టం తెలిసిన తనను గెలిపించాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ గెలిచి పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు కట్టుకున్న నాయకులను ప్యాక్ చేయాలని గోమాస పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం గత 60 సంవత్సరాలుగా వెంకటస్వామి కుటుంబ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. వెంకటస్వామి 4 పర్యాయాలు పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా గెలిచి లక్షల కోట్లు వారసులకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. కార్పొరేట్ భావజాలంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తోందని, దేశం కోసం బీజేపీని గెలిపించాలని, దేశమే తన కుటుంబంగా భావించే మోడీ ఆశయ సాధన కోసం కృషి చేసే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తాను గెలిచిన 5 ఏళ్ల కాలంలో 60 సంవత్సరాల వెనుకబాటుతనాన్ని రూపుమాపుతానని గోమాస శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన విలువైన ఓటును అంతరించిపోయిన కాంగ్రెస్ కు కాకుండా దేశాభివృద్ధికి పాటుపడే బీజేపీకి వెయ్యాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి 4th ఫేజ్ పార్లమెంటరీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా 19 సంవత్సరాలు 14 సంవత్సరాలు నీ తండ్రి 5 సంవత్సరాలు ఎంపీగా, నీ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నీ అన్న అదే సమయంలో 5 సంవత్సరాల మినిస్టర్ గా ఈ ప్రాంతంలో ఉండి 195% నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వెక్కడ అభివృద్ధి చేసినావు? ఎక్కడ స్వామి కొడుకైనటువంటి వివేక్ అవాకులు చవాకులు బంద్ చేసుకొని నోరు మూసుకొని నీ కాంగ్రెస్ పార్టీ పేరు ఓట్లాడుకొని నువ్వు మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తే నీ మైండ్ బ్లాక్ చేసి నేను బట్టలిచి ఊడగొడతాం. కాబట్టి ఖబర్దార్ వివేక్, ఖబర్దార్ వినోద్. ప్రజలకు లాస్ట్ ఒక ఆలోచన, మమ్మల్ని గెలిపించండి. రాబోయే మోదీ గారి గవర్నమెంట్ లో నేనుంటా. 60 సంవత్సరాల నుండి మనము అభివృద్ధికి నోచుకోలేనటువంటి అభివృద్ధిని దానికి నిదర్శనం ఇక్కడ సెంట్రల్ స్కూల్స్ రావాలి, దానికి నిదర్శనం కేంద్రీయ విద్యాలయాలు రావాలి. ఎందుకంటే కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇలా నేను అడుగుతున్నా, నువ్వు ఎంపీ కొంటివి, గోదావరి కండి ఎందుకు డెవలప్ కాలేదు? గోదావరి కండికి రింగ్ రోడ్ ఎందుకు లేదు? కాబట్టి బిడ్డ, నీ యొక్క భావజాలాన్ని బంద్ చేసుకొని నీ పన్ను చేసుకో. గెలిచేది బీజేపీ పార్టీ 400 సీట్లల్లో 1 సీటు పెద్దపల్లి కూడా ఉంటది. నన్ను ఆశీర్వదించండి, నన్ను పార్లమెంట్ కు పంపండి, మోదీ గారికి ఓటేయండి. నేను 60 సంవత్సరాల వెనుకబడిపోయిన తనాన్ని 5 సంవత్సరాల, ఇది నా కమిట్మెంట్. నా జీవితాన్ని ఈ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నేను తాకట్టు పెట్టి రక్తం చుక్కున్నంత కొట్లాడతా.